హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన సిస్టంలో రన్ అయ్యే ప్రాసెస్ని ఏ విధంగా కమాండ్ ప్రాంప్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే ఏదైనా ఒక ప్రోగ్రామ్ని ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు, అలాగే ఏదైనా మనకి ప్రాసెస్ని ఏ విధంగా కిల్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నేను క్రోమ్ని పెయింట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ స్టార్ట్ అని టైప్ చేయొచ్చు, లేదనుకుంటే ఎంఎస్ పెయింట్ అని టైప్ చేస్తే మనకి పెయింట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పెయింట్ని నేను కిల్ చేయాలనుకుంటున్నాను. ఓకే, లేదు నోట్ ప్యాడ్ని స్టార్ట్ చేయాలనుకున్నాను. నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది. రైట్. సో ఇప్పుడు నా సిస్టంలో రన్ అయ్యే ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో అన్నీ చూడాలనుకున్నాను. లిస్ట్ టాస్క్ లిస్ట్. సో ఏమేమి టాస్క్లు ఉన్నాయో ఇక్కడ మనకి చూపిస్తుంది, ప్రాసెస్లు ఏమేమి ఉన్నాయో. సో ఇది ఇమేజ్ నేమ్, ప్రాసెస్ ఐడి. మనం ప్రాసెస్ ఐడి యూజ్ చేసుకుని కూడా ఫిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇమేజ్ నేమ్ యూజ్ చేసుకుని ఫిల్ చేయొచ్చు. సెషన్, మెమరీ యూసేజ్. ఓకే, సో నేను ఇప్పుడు ఆ, ఇందాక నేను ఎంఎస్ పెయింట్ని స్టార్ట్ చేశాను కదా. సో దీని ప్రాసెస్ ఐడి ఇది. సో మరి ఏ విధంగా కిల్ చేయాలో చూద్దాము. కిల్ టాస్క్ కిల్ // ఐఎమ్ ఇమేజ్ నేమ్. సో పెయింట్ని నేను కిల్ చేయాలనుకుంటున్నాను. ఎంఎస్ పెయింట్ని టాస్క్ కిల్ మన ఇమేజ్ నేమ్ ఎంఎస్ పెయింట్ .exe. ఇది ఓపెన్ చేసి ఉంచుదాము. ఇది ఓపెన్ అయింది. సక్సెస్ సెంటర్ టెర్మినేషన్ సెగ్మెంట్. ఇప్పుడు మనకు ఆ పెయింట్ అనేది లేదు. ఓకే, సో కావాలనుకుంటే చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంచాను. ఓకే, మళ్ళీ కిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమడుగుతుంది, సేవ్ చేసినా లేదా వద్దనే అడుగుతుంది అనమాట. ఇది వర్క్ చేసాం కాబట్టి ఏం చేయకపోతే అడిగేది కాదు. రైట్. మీకు ఇలాంటప్పుడు ఫోర్స్ఫుల్గా పెయింట్ని టెర్మినేట్ చేయాలి. ఎంఎస్ పెయింట్. సో ఓపెన్ చేశాను. ఇప్పుడు కొద్దిగా ఇమేజ్ అది క్రియేట్ చేశాను అనుకుందాం. రైట్. ఇప్పుడు దీన్ని నేను సేవ్ అనే ఆప్షన్ అడగకుండా ఫోర్స్ఫుల్గా టెర్మినేట్ అవ్వాలి. దాని పర్పస్ టాస్క్ కిల్ // ఐఎం ఇమేజ్ నేమ్ వచ్చేసి ఎంఎస్ పెయింట్. సో సక్సెస్, పెయింట్ అనేది మనకి రిమూవ్ అయిపోయింది. ఓకే, పెయింట్ ప్రాసెస్ అనేది ఎంఎస్ పెయింట్ ప్రాసెస్ కిల్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.